స్తోత్రం స్తోత్రం బిగ్గరగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిది క్రీస్తునందు మీ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. ఆ తర్వాత మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రాలు. ఒకసారి కీర్తనల గ్రంథము 74వ కీర్తన 4వ వచనాన్ని మనమందరం ఒకసారి చదువుదాము. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకందరూ నా వైపు చూడండి. మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. కీర్తనల గ్రంథంలో ఈ కీర్తన ఆసాపు యొక్క కీర్తన. ఆయన గారు ఏమంటున్నారయ్యా అంటే, అయ్యా మేము నీకు వ్యతిరేకముగా, నీకు విరోధముగా, నీ మనస్సు నొప్పించే విధముగా మేము నడుచుకున్నాము. నీవు మమ్మల్ని విడనాడినట్లుగా మాకు కనబడతా ఉన్నది. ఎందుకయ్యా అంటే, విరోధులు వారు విజయ ధ్వజములను ఎత్తుచున్నారు అని అంటున్నారు. నేను మీకు చెప్తాను. విరోధులు విజయ ధ్వజములను ఎత్తుచున్నారు అని అంటే, విరోధులు శత్రువులు విజయ ధ్వజాన్ని ఎత్తుతున్నారు. కానీ అసలు విజయాన్ని ఇచ్చేది, విజయ ధ్వజములు ఎత్తేది నీవు కదా, నీ నామము పేరట కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జయము ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు. జయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. విజయాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు. విజయ ధ్వజము. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. విజయ ధ్వజము. ఏమండి? విజయ ధ్వజము అనేటువంటిది ఏ నామము పేరట జరగాలయా అంటే దేవుని నామము పేరట, జయాన్ని ఇచ్చేటువంటి నామము పేరట విజయ ధ్వజము అనేటువంటిది ఏమండి జరగాలి. మీరు రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. దేవునికి స్తోత్రం. యెహోవా అతనికి తోడుగా ఉండెనని అతడు వెళ్ళిన చోటనెల్లా కూడా జయము పొందెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడయ్యా అంటే హిజ్కియా అనేటువంటి వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా అనేటువంటి ఒక రాజు గురించి. ఏమండి? ఈ హిజ్కియా అనేటువంటి రాజు పోయిన చోటల్లా ఏం పొందుకున్నాడయ్యా అంటే జయాన్ని పొందుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం ఆలోచన చేస్తారయ్యా అంటే, నేను ఏ పని చేసినా సరే కలిసి రావాలి,
నేను ఏది పట్టుకున్నా సరే ఏం కావాలి? బంగారం. చెప్పండి, ఏం కావాలి? బంగారం కావాలి. నేను ఏ పని చేసినా సరే కలిసి రావాలి. నేను ఏది పూనుకున్నా సరే అది దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటారు. ఏమండి? ఏ మనుషుడు కూడా నేను ఏదైనా పని చేస్తే ఫెయిల్ అయిపోవాలని కోరుకోడు. ఏం కోరుకుంటాడు? నాకు విజయం రావాలి, నాకు జయము రావాలి, నాకు మేలు కలగాలి, నాకు ఆశీర్వాదం కలగాలి అని ప్రతి మానవుడు సహజముగా కోరుకుంటారు. అయితే అన్నీ విజయాన్ని ఇస్తాయా? అన్నీ జయాన్ని ఇస్తాయా? అన్నీ మేలు కలుగజేస్తాయా? అన్నీ ఏమండి అనుకూలంగా ఉంటాయా అని అంటే హిజ్కియా పోయిన చోటల్లా ఎక్కడికి వెళితే అక్కడికి, ఏ పని ప్రారంభిస్తే ఆ పని ఏం పొందుకుంటున్నాడయ్యా అంటే జయమును పొందుకుంటున్నాడు. ఏమండి? జయాన్ని పొందుకుంటున్నాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. ఓ వ్యక్తి ఏ పని తలపెట్టినా, ఏ పని పూనుకున్నా, ఎక్కడ ఉన్నా సరే జయాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోయిద్దేమో అని అనుకుంటారు. కాదు. ఏమండి? ఊరకనే మేము దేవుణ్ణి నమ్ముకుంటే చాలు కదా అని అనుకుంటారు. కాదు. మనము దేవుణ్ణి నమ్ముకోవటంతో పాటు దేవునికి ఇష్టకరమైనటువంటి పనులను చేయాలి. ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేయాలి? ఇష్టకరమైనటువంటి పనులను చేయాలి. హిజ్కియా తాను రాజుగా మార్చబడ్డప్పుడు దేవునికి అయిష్టముగా ఉన్నటువంటి ఏమండి వాటిని ఏం చేశాడయ్యా అంటే తొలగించి వేశాడు. కొన్ని అన్ని సంబంధమైనవి ఉన్నాయి, కొన్ని ఆచార సంబంధమైనవి ఉన్నాయి, కొన్ని దేవునికి అయిష్టకరమైనటువంటివి ఉన్నాయి. అవన్నిటిని కూడా హిజ్కియా గమనించి వాటన్నిటిని కూడా ఏం చేశాడయ్యా అంటే తీసివేసుకున్నాడు, తొలగించి వేసుకున్నాడు. నా దేవుని పిల్లరా, ఒక వ్యక్తి ఏ పని తలపెట్టినా, ఏ పని పూనుకున్నా, ఏ పని చేసినా జయాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలయ్యా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అతనికి దేవుడు తోడుగా ఉండాలి. ఏ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటారయ్యా అంటే దేవునికి అయిష్టకరముగా ఏమి ఉన్నవో వాటిని తొలగించుకునేటువంటి వారికి. ఏమండి? హిజ్కియా రాజు అయినప్పుడు ఆ రాజ్యంలో దేవునికి వ్యతిరేక్తమైనటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని పడగొట్టాడు, వాటిని తొలగించి వేశాడు. వాటిని తొలగించుకున్నాడు, వాటిని తీసివేసుకున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఏం కోరుకుంటామయ్యా అంటే నేను ఏం పని చేసినా సరే నాకు కలిసి రావాలని అనుకుంటాను. నాకు అన్ని రంగాల్లో నీ ఉద్యోగమే కానీ, నీ వ్యాపారమే కానీ, నీ విద్యారంగమే కానీ, లేకపోతే నీ పనే కానీ, లేదా మరొకటి వాట్ ఎవర్ ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు ఏ పని తలపెట్టినా విజయం నాకు కావాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఏమండి? అలాగే దేవునికి అయిష్టమైనవి ఏవో వాటిని ఏం చేయాలి అంటే తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. ఇది దేవునికి నచ్చదు అని తెలిస్తే దాన్ని తీసివేసుకోవాలి. ఇది దేవుడు మెచ్చడు అని తెలిస్తే దానిని తొలగించి వేసుకోవాలి. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుడు ఏదైనా కార్యాలు చేయడానికంట ఆయన హస్తము కొరచ కాదు. ఏం కాదు? ఆయన హస్తమేమి కొరచ కాలేదు. ఏ కార్యాలైనా ఆయన చేస్తాడు, జరిగిస్తారు. అయితే ఆయన కార్యాలు జరిగించులాగా మనం ఏం చేయాలయ్యా అంటే
ఏమంటే ఆయనకి ఇష్టకరంగా మనం బ్రతుకుతూ ఉండాలి. ప్రతి నిత్యం కూడా ఆయనకి ఇష్టకరంగా మనం బ్రతుకుతూ ఉండాలి. మనకు జీవమునిచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? ఏమండి, పిల్లలు ఏమనుకుంటారయ్యా అంటే మా అమ్మకి ఇష్టకరంగా మా నాన్నకి ఇష్టకరంగా బ్రతకాలని సహజంగా పిల్లలు అనుకుంటా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు అనుకునే వాళ్ళు ఉన్నారో ఉండదు నాకైతే తెలియదు, కానీ సహజంగా పిల్లలు అనుకోవాల్సింది ఏంటి? మా అమ్మకి ఇష్టకరంగా మా నాన్నకి ఇష్టకరంగా నేను బ్రతకాలి అని చెప్పేసి. అంటే భార్య ఏమనుకునేది? నా భర్తకి ఇష్టకరంగా నేను బ్రతకాలి అని చెప్పేసి. ఏమంటే తండ్రి ఏమనుకుంటాడు? నా పిల్లలు నచ్చే విధంగా నేను బ్రతకాలి అనుకోడు. ప్రతి మనుష్యుడు కూడా ఎదుటి వ్యక్తికి, తన ఇంట్లో వారికి, లేదా తన యొక్క ఎవరికి, ఏమండి, తన భర్తకో భార్యకో తన పిల్లలకో తన తల్లిదండ్రులకో ఇష్టకరంగా బ్రతకాలని కోరుకుంటారు. మంచిదే. కానీ మనము దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే మనం దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. దేవునికి అయిష్టంగా ఏమున్నాయో వాటిని గమనించి తొలగించి వేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ పనిని చేస్తామో నా దేవుని పిల్లరా, అట్టి మనుష్యులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఏమండి, వారు ఏది తలపెట్టినా సరే దానిలో ఏం పొందుకుంటారయ్యా అంటే జయాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం ఒకవేళ దేవునికి అయిష్టకరమైనటువంటివి ఏవైనా మన జీవితాలలో పొడచూపుతా ఉన్నట్లయితే, ఏమండి, దేవా నువ్వు నాకు అజ్జైనాయన ఇజ్జైనాయన అది ప్రభు ఇది ప్రభు అని చెప్పేసి అంటే, ఏమండి, కొన్నిటిని పొందుకోగలవేమో కానీ కొన్నిటిని పొందుకోవాలి. మనం అడిగినదల్లా పొందుకోవాలి, మనం ఆశించినదల్లా పొందుకోవాలి, మనము కోరినదల్లా పొందుకోవాలి. దేవుడు సమస్తాన్ని చేయగలడు, సమస్తాన్ని ఇవ్వగలడు, సమస్తాన్ని జరిగించగలడు. హిజ్కియా తాను వెళ్ళిన చోటెల్లా బా ఎంత మంచి మాట అండి. ఎక్కడికి వెళితే అక్కడికి ఏమొచ్చిందంట చెప్పాలా? ఏమొచ్చింది? జయము. ఏ పని తల పెడితే ఆ పనిలో జయము రావాలి. ఏమండి, యోబు కూడా అంటాడు. ఏమేమంటాడయ్యా అంటే, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా కాలు నేతిలో పడింది అని అంటాడు. ఎక్కడ పడిందంట? నేతిలో పడింది, నా కాలు నేతిలో పడింది అని అంటాడు యోబు. ఆ దేవుని పిల్లరా, దేవుడు విజయ ధ్వజాన్ని అనుగ్రహించేవారు. ఏ ధ్వజము చెప్పాలా? విజయ ధ్వజము. నిర్గమకాండము చదవండి అన్నమాట. 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనము. చదవమ్మా. కాదు, 17:15. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఒక బలిపీఠము కట్టి దానికి ఒక పేరు పెట్టాడండి. ఏం పేరయ్యా అంటే యెహోవా నిస్సి అని. ఏం పేరు? యెహోవా నిస్సి అంటే అర్థం ఏమిటయ్యా అంటే ధ్వజము. ఏమండి? విజయ ధ్వజము అని అర్థం. ఇశ్రాయేలీయులకి శత్రువులైనటువంటి అమాలేకీయులకి యుద్ధం జరుగుతావు. ఇశ్రాయేలీలేమో
దేవుని పిల్లలు. అమాలేకీయులు శత్రువులు. ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఏమండి, ఇశ్రాయేలీయులు జయం పొందుకోవాలి అని అంటే మోషే అనేటువంటి దైవజనుడు ఏం చేశాడయ్యా అంటే చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినాలి. చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడో ఇశ్రాయేలీలందరూ కూడా జయాన్ని పొందుకుంటున్నారు. ఎప్పుడైతే చేతులు దించుతున్నాడో ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, శత్రువులు అమాలేకీయులు గెలుస్తా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు గెలవాలి అని అంటే, విజయాన్ని పొందుకోవాలి అని అంటే ఏమండి మోషే ఏం చేయాలయ్యా అంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. అందుకే మోషే చేతులెత్తి తన చేతులు బరువెక్కినా సరే, ఏమండి తన చేతులు బరువెక్కినా సరే అటొక వ్యక్తిని ఇటొక వ్యక్తిని నిలవబెట్టి తన చేతులను ఆనించి మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తానే ఉన్నాడంట. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంత సేపు ఇశ్రాయేలీయులు గెలుస్తానే ఉన్నారు, విజయం పొందుతానే ఉన్నారు. నా దేవుని పిల్లరా, నువ్వు ఒక తల్లిగా, నువ్వు ఒక తండ్రిగా నీ బిడ్డల జీవితంలో జయకరముగా బిడ్డల బ్రతుకులు నడిపించబడాలి అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాల గుండా నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లి అయితే తన బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించిందో, ఏ తండ్రి అయితే తన పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాడో, తన బిడ్డల భవిష్యత్తును దేవుని ఎదుట దినదినము పెడతా ఉంటారు. అట్టి బిడ్డలు ఏ రంగంలోనైనా సరే రాణిస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు అంత తీరిక లేదు. ఏమండి, ఎందుకయ్యా అంటే శుభ్రంగా సెల్ ఫోన్లు, శుభ్రంగా టీవీలు, శుభ్రంగా సినిమాలు, సీరియళ్ళు. అలాగున కాదు. మన బిడ్డల జీవితాలు ఆశీర్వాద పదములో నడిపించబడాలి అని కోరుకున్నట్లయితే వారు ప్రతి దానిలో కూడా వారు విజయ పరంపరతో నడిపించబడాలని ఆశపడుతున్నట్లయితే ప్రార్థన చేయాలి. ఏమండి, పిల్లలు కూడా వాట్ ఎవర్, నువ్వు పని చేస్తున్నావా, లేకపోతే నువ్వు చదువుకుంటున్నావా, లేకపోతే మరొకట నాకు తెలీదు. నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా సరే నీకు విజయం కావాలి అని నువ్వు కోరుకుంటే, ఏమండి నీ బ్రతుకులో జయాన్ని కావాలని నువ్వు ఆశపడినట్లయితే నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రతి నిత్యము కూడా మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు విజయ ధ్వజాన్ని నీకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డల జీవితంలో విజయ ధ్వజాన్ని ఆయన కనబరుస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, ఏమండి నీ కుటుంబ భవిష్యత్తు కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థించేటువంటి తల్లిగా ఉన్నావా? ప్రార్థించేటువంటి తండ్రిగా నీవు ఉన్నావా? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి ఏమండి కుమార్తె, కుమారుడిగా నీవు ఉన్నావా? ఎవరు నీవు? మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి
విజయం పొందుకుంటున్నారు ఇశ్రాయేలు. చేతులు దించితే ఓడిపోతున్నారు. ఈ రోజుల్లో కుటుంబాలు ఓడిపోతున్నాయి, బిడ్డలు ఓడిపోతున్నారు. నువ్వు దేనిలో కూడా ఓడిపోకూడదు, జయాన్ని పొందుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి రంగంలో, ప్రతి స్థానంలో, ప్రతి స్థితిలో నువ్వు జయాన్ని పొందుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు మము నడుపుచుండగా. జయమే నా ఆశ, అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నా ఆశ, అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే. నా జీవితం పరిమళించనే. ఏంటంట? ఏమండి? ఆయన విజయ ధ్వజాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మన బిడ్డలు ఏమండి ఆ విజయ పరంపరలో నడిపించబడాలి అన్నా, మన కుటుంబాలు ఆ విజయ పరంపరలో నడిపించబడాలి అన్నా, ఏమండి ఓ తల్లిగా, ఓ తండ్రిగా, లేదా ఓ బిడ్డగా, ఓ కొడుకుగా నువ్వు చేయవలసిన పనులు ఏంటయ్యా అంటే, ప్రతి నిత్యము కూడా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించు అనుభవాల్లో ఉండాలి. నేను ఒక మాట చెప్పనా? ఏమండి? ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడి ఏమండి ప్రార్థన చేసిద్దో, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకు జయము 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 జయము. ఈరోజు కూడా నేను చెప్పగలను, ఈరోజు కూడా నేను చెప్పగలను. నా తల్లికి దగ్గర 70 సంవత్సరాల దాకా ఉండి ఉంటాయి. అయినా సరే ఈరోజు కూడా నా గురించి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. నా దేవుని పిల్లరా, మీ కుటుంబం జయించబడాలి, జయకరంగా ఉండాలి అంటే మీరు చేతులు ఎత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. దానికంటే ముందుగా కీర్తనల గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయము ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే
వారికి విజయము కలుగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఏమండి, వాళ్ళ శక్తో, వాళ్ళ భక్తో, లేకపోతే వాళ్ళ బలము, వాళ్ళ బలగము, ఇది ఏది కూడా వాళ్ళకి జయాన్ని ఇవ్వలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది ఏది కూడా జయాన్ని ఇవ్వలేదు. జయమిచ్చింది ఏమిటయ్యా అంటే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క ముఖ కాంతి. దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు వారిని దర్శిస్తున్నాడు కాబట్టి, ప్రతి నిత్యము కూడా ఆయన ముఖమును వారు చూస్తున్నారు కాబట్టి ఇశ్రాయేలీయులకి ఏం కలిగింది? జయం కలిగింది. వారి బాహు వారికి జయాన్ని ఇవ్వలేదు. ఏమండి, కొంతమంది ఏమనుకుంటారయ్యా అంటే ఇదంతా కూడా మా స్వయం కృషి అని చెప్పని అనుకుంటా ఉంటారు. కాదు. ఏమండి, ప్రసంగి గ్రంథాలు అంటారు, బాగా వడిగలవారు పరుగులో ఏమంటారు, ఏం పొందుతారు? సాధారణంగా వడిగా పరిగెత్తేవారు జయం పొందుతారు. ఏమండి, బాగా వడిగా పరిగెత్తేవారు ఏమవుతారు? జయం పొందుతారు. వడిగలవారు జయం పొందుతారా? చదవండి, నా మాట చదవండి. మంచి మాట. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనం. నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిను. వడిగలవారు పరుగులో గెలుస్తారు అంటున్నాడా, గెలవరు అని అంటున్నాడా? గెలుస్తారు కదా. అసలు వడిగలవారు పరుగులో గెలుస్తారు. మరి సొలొమోను ఏమిటి గెలవరు అని అంటున్నాడు? ఏమండి, సొలొమోనుకి ఏమైనా జ్ఞానం లేదా? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇప్పుడు బాగా ఒడుపుగా ఉండేవాళ్ళు, ఒడిగా పరిగెత్తే వాళ్ళు గెలుస్తారు కదా. మరి సొలొమోను జ్ఞానం కలిగిన వాడు గెలవరు అంటున్నాడు ఏమిటి? మీకు అర్థమవుతుందా? మీకేమర్థమైంది చెప్పండి. ఏమండి, ఇంకొక మాట చదవండి, పక్క వచ్చిన బలము గలవారు యుద్ధమునందు విజయము పొందుతారు కదా. మరి పొందరంటున్నాడు ఏమిటి ఇక్కడ? ఇదేంటి రివర్స్ ఉంది మొత్తం. అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఆ వాక్యం? ఇప్పుడు దాకా నువ్వే ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం అర్థమైందా? ఏమర్థమైంది? వడిగలవారు పరుగులో జయము పొందరు అంటున్నాడు. బలము కలిగిన వారు యుద్ధంలో గెలవరు. అసలు గెలవరు అంటున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. బాగా చదువుకున్న వ్యక్తి 10,000 సంపాదిస్తున్నాడు. బాగా చదువుకున్నాడు 10,000 సంపాదిస్తున్నాడు. పాపం అర్థమవుతుందా? ఏమండి, మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి 10,000 సంపాదించుకున్నాడు. 10వ తరగతితో పాస్ అయినోడు 50,000-60,000 సంపాది 50,000-60,000 సంపాది. మాస్టర్ డిగ్రీ చేసినోడు ఎంత? 10,000. 10వ తరగతి పాస్ అయినోడు ఎంత? 50,000 సంపాదిస్తాడు. ఈ మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తి అనుకుంటుందో నేను ఇంత చదివాను, ఉపయోగం ఏముంది?
నాకు సరైన ఉద్యోగం రావడంలా, సరిగ్గా సంపాదన కూడా సంపాదించలేకపోతున్నాడు. వాడు 10వ తరగతి చదివాడు అతను అంత సంపాదిస్తున్నాడు అని చెప్పని అనుకుంటున్నాడు. ఏమండి, చిన్న చిన్న చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, చిన్న చదివే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇక్కడ అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిగ్రీలు చేసిన వాళ్ళేమో ఏమంటే చిన్న చిన్న ఉద్యోగాలు స్థిరపడిపోతున్నారు. ఈ 10వ తరగతి చదివినోడు, చిన్నోడు చదివాడేమో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. ఏమండి, ఎక్కడది ఏమండి? అతని హోదా బట్టి, అతని స్థితిని బట్టి, అతని చదువును బట్టి అనుగ్రహించబడిందా? కాదు. దేనిని బట్టి అనుగ్రహించాడయ్యా అంటే దేవుని కృపను బట్టి. దేనిని బట్టి? దేవుని కృప. దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించాడు. కనుక ఏమండి, మా బాహువే మాకు కలుగు చేసింది, మా హస్తములే, మా బలమే, మా బలగమే మాకు అది ఇచ్చింది, మాకు ఇది ఇచ్చింది, మాకు అవి ఇచ్చింది, మాకు ఇచ్చింది అని ఏ మనుష్యుడు కూడా పొరబడకూడదు. ఏమండి, ఏ మానవుడు కూడా పొరబడకూడదు. ఇచ్చేది ఎవరు? చెప్పాలి. ఇచ్చేది ఎవరు? ఓ పిల్లోడు, ఇట్లాంటి పిల్లోడు నా దగ్గరికి వచ్చిండు. 6వ తరగతి మానేసిండు. వాడికి చదువులా. వాడికి అన్న తల్లి వచ్చి రోజు మరపెట్టదే, పిల్లోడు పాడైపోతాడు, వాడు పాడైపోతాడు పిల్లాడు అని చెప్పని పాప రోజు బాధపడేది. వాడు తల్లి బాధ చూడలేక వాడు తీసుకొని రావమ్మా మందిరానికి అని చెప్పంటే అడపదడ పెంట పెట్టుకొని వచ్చేది పాపం. ఏమంటే ఆ పిల్లగాడికి చెప్పాల్సిన కొన్ని మంచి సంగతులు చెప్పి, నువ్వు కాస్త ఆ 110 రాసుకోరా, అది చెప్పేసరి కొంచెం దేవుని వాత్సల్యతను బట్టి చెబితే ఏమంటే దేవుడు కనికరించి ఒక స్థానం, ఒక స్థితి ఏమిటి అనుగ్రహించారు. నేను ఎందుకు ఇలాంటి జ్ఞాపకం చేస్తానయ్యా అంటే, మన శక్తో, మన యుక్తో, మన బలమో, మన బాహువో, మన బలగమో ఏ మనుష్యుడికి ఏది కలుగు చేయదు. దేవుని బాహువు, దేవుని హస్తము, దేవుని ముఖ కాంతి నాకు విజయాన్ని ఇస్తుందని చెప్పాలి. అంటే అకృతజ్ఞతగా కూడా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు మీకు చెప్పాను. 3వది ఆ మాట మీరు చదవండి. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. విందుశాలకు తోడుకొని పోయిను, తన ప్రేమను ధ్వజముగా. ఏమండి, షోలామిత్ అంటా ఉంది, నా ప్రాణప్రియుడు నా యేసయ్య నన్ను విందుశాలకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమనంతా కూడా ఒక ధ్వజము వల్ల ఏం చేశాడయ్యా అంటే నా మీద కుమ్మరించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ మాట మీకు అర్థం కావాలి. ఏమండి, అతడు నన్ను ఏం చేశాడు? విందుశాలకు తోడుకొని పోయి ఆయన ప్రేమనంతా కూడా ఒక ధ్వజము వలె ఏమండి
కొత్తగా పెళ్ళైనప్పుడు, నా మాట మీకు అర్థమవుతుందా? కొత్తగా పెళ్ళైనప్పుడు ఇటు చూడండి, ప్రతి భర్త కూడా ఏం చేస్తాడయ్యా అంటే, ఏమండి, అడిగినా అడగకపోయినా, ఎవరు? భార్య అడిగినా భార్య అడగకపోయినా, అవసరమైతే భర్త అయినా అడిగి, నీకేమైనా కావాలా, నువ్వేమైనా తింటావా, నువ్వేమైనా కొనుక్కుంటావా, ఇంకేమైనా తేనా అని చెప్పేసి అని ఓ విపరీతమైనటువంటి ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు? క్రొత్తగా పెళ్ళైనటువంటి క్రొత్త మోజులో లేదా క్రొత్త దినాలలో, క్రొత్తగా. ఏమండి, ఓ 5-6 ఏళ్ళు, ఒక 7-8 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అప్పుడు అడుగుతాడా? భార్య మొత్తుకునింది, స్వామి బయటికి పోతే అది పట్టుకోర్రా, ఇది పట్టుకోర్రా, అది తీసుకోర్రా, ఇది తీసుకోరా అని చెప్పేసాడండి. ఏమండి, ఆ పెళ్ళైన తొలి దినాలలో, క్రొత్త దినాలలో ఏం చేస్తున్నాడు? అడిగినా అడగకపోయినా, ఏమంటే తానే అడిగి మరి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా సరే, వాటెవర్, ఎంత ఖరీదైనా సరే ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమండి, ఆ క్రొత్త మోజు, అన్నమాట మీకు అర్థమవుతుందా? ఆ క్రొత్త మోజు సంవత్సరాలు గడుస్తున్నాయి అనుకోండి, అదంతా కూడా తరిగిపోతా ఉంది, కనుమరుగైపోతా ఉంది. అందుకే ప్రతి భర్త మీద భార్య కంప్లైంట్ చేసి, దేవనయ్య అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా నా భర్త ఇప్పుడు ఉండటం లేదు అని. ఒకప్పుడు ఎట్లా చూసుకునేవాడు, ఇప్పుడు అట్లా చూసుకోవడం లేదు. అఫ్కోర్స్ భర్తలు కూడా అంటారు అనుకోండి, ఒకప్పుడు ఉన్నట్టుగా భార్య ఇప్పుడు ఉండటం లేదండి. ఏమండి, ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిలలో తరిగిపోవచ్చేమో కానీ, మన ప్రియుడైనటువంటి యేసయ్య, ఏమండి, ఆయన మనలను తన విందుశాలకు తీసుకొని వెళ్ళిపోయి, ఆయన ప్రేమని ఒక ధ్వజము వలె మన మీద నిలుపుతారు. ఒక ధ్వజము వలె. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో మంచి పాట పాడింది, మంచి పాట పాడింది. ఏం పాట? పాట పర్లేదు, మరలా ఏం పాట? ఎంతో ఎంతో మధురం యేసయ్య నీ ప్రేమ. ఆ తర్వాత ఏంది? పడవా? తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, భార్య కుండునా ఈ ప్రేమ, భర్త కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. ఏమండి, నిజమే. ఈ లోకంలో ఏ మనుష్యుడికి కూడా అంత ప్రేమ లేదు. ఏమండి, కట్టుకున్న భార్య కూడా అంత ప్రేమ చూపించలేదు, భర్త కూడా అంత ప్రేమ చూపించలేడు, కన్న తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించలేదు, కడుపుకు పెట్టిన బిడ్డలు కూడా అంత ప్రేమ చూపించలేదు, బంధువులు కూడా ఆ ప్రేమ చూపించలేరు, స్నేహితులు కూడా ఆ ప్రేమ చూపించలేరు. ఈ లోకంలో ఎక్కడ కూడా అంత ప్రేమ, అటువంటి ప్రేమ, కలువరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, అమూల్యమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, అవతులు లేని ప్రేమ ఏ మనుష్యుడు కూడా చూపించలేరు, ఎవ్వరూ చూపించలేరు. అంత ప్రేమని యేసు ప్రభువుల వారు మన మీద కనబరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీ గుండెల్లో రాయబడాలి. ఐ రిమెంబర్, నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా యేసు చూపించినంత ప్రేమని కనబరచలేరు. నా తల్లి కూడా నన్ను ప్రేమించలేదు అంతగా.
నేను అడుగుతాను అప్పుడప్పుడు. ఒకసారి అడిగాను, నేను చనిపోతే ఏం చేస్తావు అమ్మా అని చెప్పాను. ఏమండి, నేను చనిపోయాను అనుకో, ఏం చేస్తావు అమ్మా అని చెప్పాను. ఏం చేస్తానయ్యా, కొడుకు కాబట్టి 2 రోజులు ఏడుస్తాము అని చెప్పి. ఎవరైనా అంతే కదండి, అంతకు మించి ఇంకేమైనా చేస్తారా? ఏ తల్లి అయినా ఏమీ చేయలేరు, ఏ తండ్రి అయినా ఏమీ చేయలేరు, ఏ బిడ్డలో ఏమీ చేయలేరు, ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఏమీ చేయలేరు. అంతకు మించి 2 రోజులు ఏడుస్తారు. ఏమండి, ఆ తర్వాత మెల్లగా ఏం చేస్తారు, మరిచిపోతూ ఉంటారు. యేసు ప్రభు అలా కాదు కదండి. ఆయన అలా కాదు. ఆయన మరిచిపోవడంలా, ఆయన విడిచిపెట్టడంలా, ఆయన ప్రేమని ఒక ధ్వజము వలె ఆయన నిలిపి, ఏమండి, చంకబెట్టుకున్నది మొదలుకొని, తల్లి గర్భంలో పడినది మొదలుకొని, ముదిమి వచ్చే వరకు, ముసలతనం వచ్చే వరకు కూడా, ఏమండి, ఆయన మనల్ని మోస్తున్నాడు, ఆయన చంకబెట్టుకుంటున్నాడు, మన భారములు ఆయన భరిస్తున్నారు. ఆయన ప్రేమని ఒక ధ్వజము వలె మన పైన నిలుపుచున్నారు. అంతగా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ప్రాణాన్నే పెట్టారు, ఆయన రక్తాన్నంతా కూడా ధారపోశారు మన కోసం. కారణం ఏమిటయా అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తే మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నాము ఒకసారి ఆలోచన చేయండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తే, ఏమండి, మనము ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాము? యేసు ప్రభు పేతురుని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పాడు. పేతురుని అడిగినటువంటి అదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పాడు. నేను నిన్ను ప్రాణమే పెట్టి నిన్ను ప్రేమించాను, నీ కోసం నా ప్రాణాన్ని ధారపోసాను, అంతగా నిన్ను నేను ప్రేమించాను. ఒక మనుష్యుడు మన కోసం ప్రాణమే పెట్టినంతగా ప్రేమిస్తే, మనం కనీసం ఆయన మాట వినేటంతగా కూడా ఆయన మనం ప్రేమించకపోతే ఒకసారి ఆలోచన చేయండి. రేపటి దినాన ఆయనతో మనం ఏ రీతిగా ఉండగలం? నేను అప్పుడప్పుడు కొన్ని చూసినప్పుడు నేను నా మనస్సులో నవ్వుకుంటాను. మనస్సులో మీకు అర్థమవుతుందా? కొంతమంది చనిపోయినప్పుడు, ఏమండి, బయట ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. ఫ్లెక్సీల మీద, ఏమండి, ఓ మంచి మాట రాస్తారు. ఏమని? దివికి ఏగినటువంటి ధ్రువతార మా సో ఏమండి, మంచికి మారు పేరు, మానవత్వ విలువలు, కుటుంబాన్ని ప్రేమించి అది ఇది అని చెప్పేశారని బాధాతప్త హృదయాలతో ఇట్లు నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు అది అదని నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి. మేమందరం బాధపడుతున్నాం, నీ పవిత్ర ఆత్మకి ఏం కోరాలి? శాంతి చేకూరాలి. ఎడ చేకూరిందండి శాంతి? అసలు దేవుడంటే తెలియకపోతే, దేవుని దగ్గరికి రాకపోతే, వచ్చిన దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోతే, నా మాట మీకు అర్థమవుతుందా? ఆత్మకు శాంతి ఎలా చేకూరింది? దేవుని భయమే లేదు, దేవుడంటేనే ఎవరో తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ నిర్లక్ష్యం. ఏమంటే దేవుడి గురించి తెలిసినా కానీ నిర్లక్ష్యం.
రేపటి దినాన ఈ లోకయాత్ర ముగించిన తర్వాత శాంతి చేకూరమంటే ఎలా చేకూరుద్ది ఏ మనుషుడికైనా శాంతి? మన ఆత్మకు శాంతి చేకూరాలంటే ముందు ఆయన్ని శాంతపరచాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరిని శాంతపరచాలా? దేవునిని శాంతపరచాలా. కొంతమంది ప్రజలు అదే మాట అనుకున్నారు. దేవునికి ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఏ విషయంలో మనం పొరపాటు చేశామో రండి ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోయి మన తప్పిదమును ఒప్పుకొని యెహోవాను శాంతపరుద్దాం రండి అన్నాడు. ఒకరికి ఒకరు పిలుచుకున్నారు. నా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. నీ గుండెల్లో ఏమండి ఆయన ప్రేమ ఇనప కంఠముతో ముద్రించబడాలి. నా దేవుడు నా కోసం ఇంతగా నన్ను ప్రేమిస్తే నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, నేను ఆయన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాను, నేను ఎంతగా ప్రేమించగలుగుతున్నాను ఆయన్ని. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆయనైతే నిన్ను తన ప్రేమను ఒక ధ్వజము వలె నీ మీద నిలుపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాత్సల్యతను తృణీకరించు. ఆయన ప్రేమను నువ్వు ఎంతగా అనుభవిస్తావో తిరిగి నీవు కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని ప్రేమించాలి. అలా చేస్తే నువ్వు ధన్యురాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే మాత్రం చాలా ప్రమాదం. నా దేవుడు నీకు ఎదుట విజయ ధ్వజములను నిలుపునుగాక. నేను ఏ రంగములో ఉన్నప్పటికైనా సరే నా ప్రభువు నీకు విజయాలను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏంటి పట్టుకున్నాం ఎందుకు